కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మరోసారి తన పార్టీపై అసహనం వ్యక్తం చేశారు. జగిత్యాలలో కాంగ్రెస్ మున్సిపల్ చైర్పర్సన్ గెలుపుపై విచారం వ్యక్తం చేశారు. చైర్మన్ స్థానం దక్కినందుకు సంతోషపడాలా లేక బాధపడాలా అర్థం కావడం లేదన్నారు. సమిండ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఎమ్మెల్యే సంజయ్ని కలిసిన కొద్ది రోజుల్లోనే చైర్పర్సన్ పదవిలో కూర్చోవడం ఏంటని విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారికి చైర్పర్సన్ పదవి ఇవ్వాలని మొదటి నుంచి తాను మొత్తుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పార్టీ ఎమ్మెల్యే నాయకత్వంలోనే పని చేస్తే ఇంకా తాను కాంగ్రెస్ లో కొనసాగాలా అని ప్రశ్నించారు. ఇటువంటిప్పుడైనా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జెండా నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పని నేను విజ్ఞప్తి చేయడం జరిగిందే. ఏ విధమైన బేరసారాలకు తావీయకూడదు. గమనించాలి, ఇక్కడ 8 మంది ఏదైతున్నదో సరే, ఇది కాకుండా కూడా నలుగురు వాళ్ళ ఎమ్మెల్యే గారి ఈ మద్దతు తెలుపుతున్నారు కూడా మీరు గమనించారు. అంటే 8 మంది అయితే ఏదైతున్నదో ఎమ్మెల్యే గారు ప్రతిపాదించినటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా నిలబడి గెలిచింది. నా గురించి పార్టీతో నాకున్న అనుబంధం మీకు అందరికీ తెలుసు బాబు. అంటే పార్టీలో కొనసాగటం అనేది ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుందంటూ నేను ఆయన ఊరు వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయిస్తా అని చెప్పని మా కాంగ్రెస్ పార్టీ మీద ఆధిపత్యం చెలాయిస్తే, మా కార్యకర్తల మీద అజమాయి చెలాయిస్తే, మా హక్కులను కాజేస్తే, కాంగ్రెస్ కార్యకర్తల యొక్క హక్కులను కాపాడలేక ఏం చేయాలి నేను? ప్లీజ్ గైడ్ మీ. కంటిన్యూ. ఈ వేధింపులు భరించగలుగుతానా? ఎంతకాలం భరించగలుగుతా? దీని పరిష్కారం ఏంటి అనే నేను ఊహించలేకపోతున్నాను. నేను పార్టీ పిరజాబుతే లేకుండా కాదా బాబు? ఇటువంటిప్పుడైనా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జెండా నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పని నేను విజ్ఞప్తి చేయడం జరిగిందే. ఏ విధమైన బేరసారాలకు తావీయకూడదు. గమనించాలి, ఇక్కడ 8 మంది ఏదైతున్నదో సరే, ఇది కాకుండా కూడా. కరీంనగర్ జిల్లాలో బీజేపీ గెలుపుతో ప్రజాస్వామ్యం గెలిచిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాషాయ జెండా కార్పొరేషన్పై ఎగరవేయాలన్న కల నెరవేరినందుకు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశామని బండి సంజయ్ తెలిపారు. ఇక క్రికెట్ మ్యాచ్లో పక్కా దేశంతో తలపడి నిన్న భారత్ గెలిచిందని, కరీంనగర్ ప్రత్యర్థి పార్టీలతో కబడ్డీ ఆడి మేయర్ కప్ను బీజేపీ గెలుచుకుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. అనేక కుట్రలు కుతంత్రాలను తట్టుకొని కరీంనగర్ గడ్డపై కాషాయ జెండా ఎగరవేశామన్నారు. కాషాయ జెండాను ఈ కార్పొరేషన్ మీద ఎగిరాలనే కళ ఈరోజు నెరవేరింది. దీనికోసము అనేక సంవత్సరాలుగా కరీంనగర్ ప్రజలు ఎదురుస్తున్నారు, భారతీయ జనతా పార్టీ ఎదురుస్తున్నది. ఆ ప్రజల సహకారంతో ఆ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చిన ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఇంతకుముందు మీరు చెప్పినట్టు నిన్న పక్క దేశంతో క్రికెట్ మ్యాచ్లో భారత్ గెలిచింది. ఈరోజు పక్క పార్టీలతో యుద్ధంలో కరీంనగర్లో ఆడిన కబడ్డీ ఆటలో మేయర్ కప్ను భారతీయ జనతా పార్టీ గెలిచింది. దీని వెనుక అనేక కుట్రలు, ప్రజలకు బయటికి కనిపించని కుట్రలు, కుతంత్రాలు, అవి బయట చెప్పరానివని. కానీ ఎన్ని చేసినా కూడా ధర్మం వైపే, ప్రజాస్వామ్యమే ఎప్పుడు గెలుస్తుందన్న విషయం ఈరోజు స్పష్టమైంది. కరీంనగర్ గడ్డ మీద ప్రజల ఆశీస్సులతో కాషాయ జెండాను ఈ కార్పొరేషన్ మీద ఎగిరాలనే కళ ఈరోజు నెరవేరింది. దీనికోసము అనేక సంవత్సరాలుగా కరీంనగర్ ప్రజలు ఎదురుస్తున్నారు, భారతీయ జనతా పార్టీ ఎదురుస్తున్నది.